సంవత్సరాలు ఓట్లు 2 సంవత్సరాలు 2 రూపాయలు తినోడు ఈ 3 సంవత్సరాలు ఏం చేస్తారు? అయిపోయి చూస్తున్న కొద్దీ మళ్ళీ ప్రభుత్వం వెళ్ళిపోయాయి. మళ్ళీ అర్థాది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణలో వస్తుందా? రాదు. మోసం చేసిండు అందరినీ. ఇక బీజేపీ జీవితంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడలేదు. ఈ కరీంనగర్ నిజామాబాద్ ఒక గిలిగిలంటది. మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఏది? మళ్ళీ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే గమల కావాలి హోదాలు ఉంటారు. ఆ హోదా వీళ్ళకుంటా కదా. రేపు పొద్దున్న మళ్ళా అదే హోదాలతో పని చేయాలి. మీ అందరికీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మోసం చేసిందో దాన్ని మళ్ళీ మనం చేయాలి. అందుకే నేను ఒక్కటే మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. ఈరోజు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఈ కరీంనగర్ 0 రూపాయి తినలే. అటు కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి ఉండి కూడా రూపాయి బిల్ల తినోడు ఇంకా 3 సంవత్సరాల్లో ఏం చెప్తాడు అంటే ఏమీ తేడు. మళ్ళీ ఎవరు చేయాలి? మళ్ళీ మనం వేయాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం వేయాలి, మేమే చేయాలి. కాబట్టి మీరు అత్యధిక మెజార్టీ తోటి పోటీ కచ్చిర్రు. కాలాలకు కట్టబెట్టిన ఉంటారు, చాలా మంది ఉంటారు. అది మళ్ళీ వాళ్ళు కనబడరు. మళ్ళీ ఎన్నికల తర్వాత మళ్ళీ కనబడరు. ఎన్నికల ముందు కనబడలేదు, ఎన్నికల తర్వాత కనబడలేదు. కాబట్టి ఎన్నికల కోసం వచ్చే నాయకుల పట్ల తస్మా జాగ్రత్త. ఈ రోజు తెల్ల హరిశంకర్ గాని స్వరూప గాని మీ ఇంట్లో కడుపులు మీ బిడ్డలేకున్నాడు. ఇది ప్రతి కడపలో ఒక బిడ్డలేనే ఉన్నాడు. మీ ఇంట్లో పుట్టిన బిడ్డలాగా ఉన్నాడు. కాపాడుకుందామా లేదా? కాపాడుకోవాలి, మన బాధ్యత. ఈ రోజు ఆయన డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది జరగాలి, అన్ని ఆయన చూసుకున్నాడు. కానీ ఒక్కసారి వేటలు వస్తే ఉంటాయి బిడ్డ మన ఇండ్లు ఉంటాయి సుత్తలేవు బయట కాడ చందాలు వసూలు చేసే అటువంటి రావద్దు మన రాదు. కాబట్టి మంచి వ్యక్తి గెలిపేయండి. మంచి అవకాశం వస్తుంది, మేయర్ అవకాశం వస్తుంది. మన మేయర్ అవకాశం వస్తుందంటే ఇటు ఒక్కొక్క ఇటుక వేరవాలి. ఈ ఇటుక కూడా మనం గెలిపిస్తే ఇల్లు అవుతుంది. కాబట్టి ఒక్కొక్క ఇటుక వేర్చుకుంటే మనము ఈ రోజు 10 సంవత్సరాలు ఇక్కడ మేయర్ మనమే ఉన్నాము, ప్రభుత్వం మనం ఉన్నాము, ఎమ్మెల్యే మనం ఉన్నాం. కాబట్టి అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం. మళ్ళీ ఎమ్మెల్యే నేనే ఉన్నా, మళ్ళీ మేయర్ చేసుకుంటే అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం. వీళ్ళు ఫెయిల్ అయినరు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ 2 ఫెయిల్ అయింది. కాబట్టి ప్రభుత్వంలో లేకున్నా పోరాటం చేసినాం. కాబట్టి మీ అందరూ ఆశీర్వదించాలి. మళ్ళీ కరీంనగర్ అద్భుతంగా తీసేందుకు మీరందరూ టీఆర్ఎస్ పార్టీ మద్దతు చేయాలి. చల్లా స్వరూపకు హరిశంకర్కు మద్దతు ఇచ్చి అద్భుతంగా మంచి మేడతో ఇచ్చేస్తే మీకు స్థానం లేదురా. ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీ స్థానం లేదు, మీరు మోసం చేశానని చెప్పి ఓటు ద్వారా చల్లా స్వరూప గెలిపారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే.